మదనపల్లికి చెందిన గ్యాస్ ఏజెన్సీస్ వాళ్లకు హెచ్పి కానీ ఇండియన్ కానీ ఇద్దరు కంపెనీస్కి మన సివిల్ సప్లైస్ జీటీ గారి సమక్షంలో పిలిపించి మాట్లాడడం జరిగింది. ప్రజలు కొంచెం అభద్రతా భావంతో అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటున్నారు గ్యాస్ సిలిండర్స్. రేపు దొరుకుతాయో లేదో ఎట్లనో ఏమో నుంచి అట్లా ఎక్కడ అభద్రతా భావం పడే అవసరం లేదు. 25 రోజులు హెచ్పి వాళ్ళు ఒక రూల్ పెట్టుకున్నారు, పాలసీ పెట్టుకున్నారు. 25 రోజులు పూర్తయిన తర్వాత ఇస్తారు, ఏ గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారని చెప్పి. బట్ మనము 2 రోజుల్లో, ఈరోజు మీరు బుక్ చేస్తే థర్డ్ డే మీకు సిలిండర్ వచ్చేస్తున్నారు. బట్ హెచ్పిలో కొన్ని ల్యాప్సెస్ ఉన్నాయి. వాళ్ళ కంపెనీ వాళ్ళతో మాట్లాడతారు. ఎంత బుకింగ్ ఉంటే 25 రోజులు పరిధి దాటిన సిలిండర్స్ ఎంతమంది అప్లై చేస్తే అంతమందికి ఇచ్చేటట్టుగా చూస్తాము. ఇండియన్లో అట్లంతా ఏం లేదు, పూర్తి సౌకర్యం ఉంది. ఇండియన్ వాళ్ళకి ఎంత అడిగితే అంత ఇస్తాము. బట్ 25 డేస్ పరిధి ఉండాలి. దయచేసి ప్రజలకు నా విన్నపం ఏమంటే, ఎక్కడ మీరు అభద్రతా భావం పడే అవసరం లేదు. ఖచ్చితంగా గ్రామాలకు 45 రోజులు డేట్ ఇచ్చారు హెచ్పి వాళ్ళు. వీళ్ళు కూడా మన ఇండియన్ వాళ్ళు అదే పాటిస్తున్నారు, కాబట్టి ఇస్తున్నారు. నేను మీకు రిక్వెస్ట్ చేసేది ఒకటి, ఎందుకంటే మనం ఏదో అయిపోతా ఉందని చెప్పి ఒక టెన్షన్ క్రియేట్ చేసుకొని ఆడ ఎక్కడ కూడా అభద్రత భావపడే అవసరం లేదు. ప్రభుత్వం ప్రజల కోసం ఉంది, చాలా బాధ్యతగా ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా నిన్న మాట్లాడడం జరిగింది. ఈరోజు నేను కూడా మొత్తం డీలర్స్ నుంచి మాట్లాడాము. ఎట్టి పరిస్థితిలో ప్రజల సౌకర్య రీత్యా బాధ్యతగా వ్యవహరించే బాధ్యత ప్రభుత్వం. తప్పకుండా మేము ఉన్నాము ఇక్కడ. ఎప్పుడు ఏ అవసరం ఉన్నా తప్పకుండా ప్రజలకు సకాలంలో గ్యాస్ సిలిండర్ వచ్చేటట్టు చూస్తాం. కాకపోతే నా విన్నపం ఏమిటంటే, గ్యాస్ సిలిండర్ అవసరం ఉంటేనే బుక్ చేయండి. మీరు టెన్షన్ పడి ఏదో అయిపోతే మనకు దొరకదండి. ఇప్పుడు ఏమైంది, నిన్న కొంతమంది బుక్ చేశారండి. ఇప్పుడు నేను గ్యాస్ సిలిండర్ తీసుకువెళ్ళారు, ఆ సిలిండర్ పూర్తి కాదు, వాళ్ళ దగ్గర ఎక్స్ట్రా సిలిండర్ లేదు. సో ఆ సిలిండర్ పూర్తి కాలే, వాళ్ళు సిలిండర్ బయట తీయడం లేదు. ఆ దీంట్లో నుంచి ఈ సిలిండర్ తీసుకోలేకపోతుంది. సో ఆ పరిస్థితికి వచ్చేసింది. అట్లా చేయదండి. దయచేసి మీకు ఎప్పుడో గ్యాస్ సిలిండర్ అయిపోతుందో మీకు ఆ స్టోర్లో తెలుస్తుందట. అది కొంచెం తక్కువ ఫ్లేమ్ వచ్చినప్పుడు దయచేసి మీరు దాన్ని పాటించి ఒక 3 డేస్ ముందు పెట్టండి. తప్పకుండా మీకు సిలిండర్లు మీ సకాలంలో వచ్చేటట్టు ఇస్తాము. వార్ పొజిషన్ కూడా దాదాపు స్టెబిలైజ్ అయింది. మనం ఎక్కడ కూడా భయపడే అవసరం లేదు. భారతదేశ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ప్రజల మంచి, ప్రజా అవసరాలు కూడా పూర్తిగా గుర్తిస్తున్నారు. ప్రతి డే అఫైర్స్ చెక్ చేస్తున్నారు. దయచేసి మీ సిలిండర్ని సకాలంలో అందించే బాధ్యత ప్రభుత్వం చేస్తుంది.